హలో, వెల్కమ్ అండి. సంక్రాంతి వచ్చేసింది కదా. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటంటే వాకిట్లో వేసే రంగురంగుల ముగ్గులు, అలాగే గాల్లో ఎగరేసే పతంగులు, అమ్మమ్మ చేసి పెట్టే ఈ బెల్లం అరిసెలు. అయితే ఇవాళ మన స్పెషల్ రెసిపీ కూడా ఈ బెల్లం అరిసెలు అనమాట. ఇవి ఎలా అంటే అలా చేసేయడానికి ఎవరికంటే వాళ్ళకి అస్సలు కుదరవండి. చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేయాలన్నమాట. సో మనం ఇవాళ ఆ టిప్స్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఇక్కడ మనం అరిసెలకి రేషన్ బియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో అలాంటి బియ్యాన్ని తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ. 24 అవర్స్ వరకు నానబెట్టాను అనమాట. అయితే మధ్య మధ్యలో 2-3 సార్లు వాటర్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తూ నానబెట్టేసి తర్వాత ఇలాగ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేయాలన్నమాట. కొంచెం బియ్యం తడారింది అనుకున్నప్పుడు మనం ఇలాగ కొంచెం కొంచెమే బియ్యం ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పిండి పట్టుకోవాలన్నమాట. ఇదే ఫస్ట్ టిప్. పిండి మనకి ఎంత మెత్తగా ఉంటే అరిసెలు అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. జల్లించేటప్పుడు మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, అస్సలు చెయ్యి పెట్టి రుద్దకండి జల్లెడ పైన. పిండి ఇలా జస్ట్ మనం అటు ఇటు జల్లెడిని ఆడిస్తూ ఉన్నప్పుడు ఎంత అయితే వస్తుందో కిందకి దాన్ని మాత్రమే మనం అరిసెలకు వాడాలన్నమాట. జల్లెడలో ఉండే పిండి పైన గట్టిగా చేయి పెట్టి రుద్ది రుద్ది పిండి కిందకు వచ్చేలాగా అస్సలు చేయకూడదు. అలా అయితే అరిసెలు నూనెలో వేసిన వెంటనే విడిపోతాయి అన్నమాట. 2-3 సార్లు జల్లిస్తే ఇంకా చాలా బెటర్ అనమాట అరిసెలకి. ఇదే ఫస్ట్ టిప్పు, మెయిన్ టిప్పు. మనం ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మనం బెల్లం ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బాగా ఎర్రగా ఉన్న బెల్లం తీసుకోవాలి, ముద్దగా ఉన్న బెల్లం తీసుకోవాలన్నమాట. అరిసెల బెల్లం అంటే కూడా ఇస్తారు షాప్స్లో. అలాగా బెల్లాన్ని ప్యాన్లో వేసేసి కొంచెం వాటర్ వేసి పాకం పట్టుకోవడానికి పెట్టేసుకోవాలి. మనం జల్లించి పెట్టుకున్న పిండి తడారిపోకుండా ఉండడానికి ప్లేట్లో ఒక సైడ్కి నొక్కేసుకోవాలన్నమాట. ఇలా వచ్చింది అంటే బెల్లం మనకి పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ఇలాగ ఒక చిన్న బౌల్లో వాటర్ వేసేసి ఆ పాకాన్ని చేత్తో కనుక బాల్ లాగా చేసామంటే సాఫ్ట్ బాల్ లాగా అవ్వాలి. అలా అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి మనం జల్లించుకొని పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా బ్యాచెస్ లాగా పాకంలో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం కొంచెంగానే వేసి చూసుకొని చెక్ చేసుకోండి. మనం ఇలాగ పిండి వేసి కలిపిన తర్వాత మన గరిటెకి పట్టుకొని ఉండాలన్నమాట కాసేపు ఆ పిండి ముద్ద. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా పిండి సరిపోయినట్టు. తర్వాత కొన్ని నువ్వులు అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ బాల్స్ లాగా చేసేసుకొని ఒక పాలిథిన్ షీట్ పైన కొంచెం నెయ్యి కానీ లేదా నూనె కానీ రాసేసుకొని ఇలాగ అరిసెల్లాగా ఒత్తేసుకోవాలి. అరిసెలు ఇక్కడ మరీ మెత్తగా ఒత్తేయకూడదు, అంటే పల్చగా ఒత్తేయకూడదు, అలాగే మందంగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అరిసెల పైన కావాలంటే నువ్వులు అద్దుకోవచ్చు ఇక్కడ కూడా, కానీ నూనెలో వేయగానే కొన్ని కొన్ని రాలిపోతూ ఉంటాయి నూనెలోకి. సో నేను అందుకే ఇంకా పైనుంచి ఏం అద్దలేదు, పిండిలోనే కలిపేశాను. ఇక్కడ మనం ఇలా నూనెలో వేసిన వెంటనే మనకి ఇలాగ అరిసె అనేది పొంగుతూ రావాలన్నమాట పూరీలాగా. అప్పుడు మన అరిసెలు పర్ఫెక్ట్గా కుదిరినట్టు. సో మనం ఇక్కడ ముద్ద బెల్లం తీసుకోవాలి. అలాగే పిండి బాగా మెత్తగా కాటుకులాగా జల్లించుకోవాలి. ఇవి 2 మెయిన్గా మనం ఫాలో అయ్యాము అంటే కనుక అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి అరిసె ఎక్కువసేపు మరీ ఫ్రై చేసేయక్కర్లేదు నల్లగా అయిపోయేలాగా. జస్ట్ ఇటు సైడ్ ఒక 1.5 మినిట్, అటు సైడ్ ఒక 1.5 మినిట్ ఫ్రై చేస్తే చాలు. ఇలా తీసేసిన తర్వాత పైనుంచి ఇంకో గరిటె పెట్టేసి ఒత్తేస్తే ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది. అలా కూడా ఒత్తుకోవచ్చు. లేదంటే ఇలాగ ఒక గిన్నె పైన అరిసి వేసేసి
పైనుంచి ఒక ప్లేట్తో దేంతో అయినా ఫ్లాట్గా ఉండేదాంతో ఇలా ఒత్తేసుకోవచ్చు అనమాట. నాకు ఇది కన్వీనియంట్గా ఉంటుందని నేను ఇలా చేశాను. సో మీకు ఇక్కడ సైడ్స్ నుంచి ఆయిల్ వస్తుంది కదా, చూస్తున్నారా? సో మనకి ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అరిసె తీసిన వెంటనే ఒత్తేయకూడదు. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఆగిన తర్వాత ఒత్తాలన్నమాట. మరి గట్టిగా బలంగా ఒత్తేయకండి. కొంచెం లైట్గా ఒత్తితే చాలు, నూనె అంతా వచ్చేస్తుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కనుక అస్సలు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి. ఒకసారి ట్రై చేయండి.